హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో వన్ డే మహారాష్ట్ర టూర్లో పార్ట్ 1లో మనం శక్తిపీఠం అండ్ జ్యోతిబా టెంపుల్ని చూసాము. ఇప్పుడు పార్ట్ 2లో ఏం చూస్తామో తెలుసుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టైం వచ్చేసి అరౌండ్ 12 o'clock అవుతుందండి. సో మనం ఫస్ట్ హాఫ్లో టెంపుల్ విజిట్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసి మనం పన్హాల ఫోర్ట్కి వచ్చేసాము. ఇది కొల్లాపూర్ నుండి 20 kilometers దూరంలో ఉంది. సో పన్హాల ఫోర్ట్ గురించి చెప్పాలంటే ఇది హిస్టరీ ఆఫ్ ది మరాఠా ఎంపైర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ మోర్ దెన్ 500 daysగా స్పెండ్ చేశారు. ఈ ప్లేస్కి వస్తే నిజంగా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది. ఇది మహారాష్ట్ర యొక్క అద్భుతమైన గతానికి ఒక గొప్ప సాక్ష్యంగా చెప్పుకోవచ్చండి. సో హిస్టరీ విషయానికి వచ్చేస్తే ఇది 12వ శతాబ్దంలో శిలాహార రాజవంశస్థులు నిర్మించారు. కాలక్రమేణా ఇది వివిధ పాలక రాజవంశాలకు ఒక ప్రతిష్టమైన కోటగా మారింది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలో ఇది ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా పనిచేసింది. ఇది బలమని సుల్తానేటి కాలంలో దక్కన్లో జరిగినటువంటి పోరాటంలో పన్హాల ఒక కీలకమైన ప్రదేశంగా మారింది. దీని ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకోవాలంటే ఇది దక్కన్లోనే ది లార్జెస్ట్ ఫోర్ట్లో పన్హాల ఫోర్ట్ ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది 14 kilometers చుట్టుకొలతలతో విస్తరించి ఉంది. ఈ కోటలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. శత్రువుల నుండి కాపాడుకోవడానికి తలదాల్చుకున్నటువంటి ఒక గొప్ప కోటగా నిలిచింది. ఇక్కడ ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారు. అందులో ముఖ్యంగా బాజీ ప్రభు దేశపాండే అంతిమ త్యాగం కూడా ఇక్కడే చేశారు. శివాజీ మహారాజ్ను శత్రుదళాల నుండి తప్పించుకోవడానికి పోరాడాడు. ఈ కోటలో ముఖ్యంగా 3 మెయిన్ ఎంట్రన్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బావి చూసారు కదా, ఈ బావిని సీక్రెట్ బావి అని కూడా పిలుస్తారట. ఎందుకంటే ఇక్కడే ఉండి చాలా మంది ఈ వాటర్ తాగే తన ప్రాణాలని దక్కించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అతనే శివాజీ యొక్క డూప్లికేట్ అని పిలుస్తారు. డూప్లికేట్ అని ఎందుకన్నానంటే యుద్ధం జరిగే సమయంలో శివాజీ మహారాజ్ని తప్పించడానికి ఈయనే శివాజీలాగా మారి నిల్చున్నారు. ఆ సమయంలోనే శివాజీ మహారాజ్ విశాల్గఢ్కి వెళ్ళారు. ఇప్పుడు మనం నెక్స్ట్ అంబర్ఖానా కోటకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చిన్న చిన్న కోటలు 3 కనిపిస్తాయి. అప్పట్లో ప్రజలు ఈ కోటలని విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి, ఇంకా వివిధ పనులకి యూజ్ చేసే వాళ్ళని చెప్తుంటారు. ఈ కోటల నేమ్ వచ్చేసి గంగా, యమున అండ్ సరస్వతి. ఇందులో గంగా కోట వచ్చేసి ది లార్జెస్ట్ వన్. సో మనం ఫస్ట్గా గంగా కోటలో ఎంటర్ అయిపోతున్నాము. ఈ బేలో టోటల్గా 16 bays ఉన్నాయి. అండ్ ఈచ్ బేలో కూడా సపరేట్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రతి బేలో కూడా హోల్స్ ఉన్నాయి. హోల్స్ నుండి న్యాచురల్ లైట్ అండ్ సన్లైట్ వచ్చేస్తుంది. సో అప్పట్లో లైట్స్ అనేవి ఉండేవి కాదు కదండి. సో ఈ న్యాచురల్ లైట్నే యూస్ చేసుకొని పనులు చేసుకునేవాళ్ళు. చెప్పుకోవచ్చు. ఇది నార్త్ ఈస్ట్ మహారాష్ట్ర కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ సజ్జా కోటని మనం ది హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ది హిల్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోటని మనం సజ్జా ఫోర్ట్ అని పిలుస్తాము. దీనికి ఓన్లీ 1 ఎంట్రన్సే ఉందండి.
ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యానం కోసం ఈ ప్లేస్ని యూజ్ చేశారని చెప్తారు. అండ్ ఇదే మనకు కనిపిస్తున్నటువంటి పన్హాల పాండ్. అండ్ మనం నెక్స్ట్ వెళ్తున్నాము కొల్లాపూర్ న్యూ ప్యాలెస్. సో దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. సో ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్లీ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా అస్సలు అలౌ చేయరండి. ఆ రిస్క్ మాత్రం చేయకండి. సో నేను జస్ట్ అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ఈ ప్యాలెస్ని నిర్మించడానికి కంప్లీట్గా 7 years and 7 lakh rupees అయిందంట. అది కూడా 18th centuryలో. ఇక్కడ ఛత్రపతి సాహు మహారాజ్ నివసించేవారని చెప్తుంటారు. ఈ మ్యూజియంలో మనం అప్పట్లో యూజ్ చేసినటువంటి ఫర్నిచర్, వెపన్స్, క్లోత్స్ అండ్ పెయింటింగ్స్ అన్నీ ఛత్రపతి మహారాజ్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ది బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు మహారాష్ట్ర వచ్చినట్టయితే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నచ్చిన ప్లేస్ని కమెంట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.